దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూచుచున్న మీకు క్రీస్తు యేసునందు కృపాక్షేమములు అనుగ్రహించబడును గాక. ప్రియ దేవుని పిల్లలారా, జనవరి 15, 16, 17 తారీఖుల్లో సిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థతశాల నందు సిలువ పండుగలు జరుగుతున్నవి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. జనవరి 15వ తారీఖు అనగా బుధవారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటి వారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి తెల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి సిలువమెట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభువుని వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ పావురములను విడిచి సిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది. ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి 16వ తేదీ గురువారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాలు వచ్చిన జనసమూహం అంతటికీ ఉచితంగానే ఇవ్వడం జరిగింది. అనేక మంది రోగులు బాగుపడడానికి, సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు. మోకాళ్ళ మీద సిలువ మెట్లు వెక్కి ప్రార్థన చేసుకుంటారు. ప్రభువులో బలపరచబడతారు. కన్నీటి ప్రార్థనలతో దేవుని వేడుకుంటారు. ఇక మూడవ రోజైనటువంటి 17వ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన తైలములతో అభిషేకించిన విలువైనటువంటి యేసు నామములో ఆ సిలువలను తీసుకుని వెళ్తారు. వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు. ఇక 17వ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రార్థనాపూర్వకంగా బలిపీఠం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సిలువ మెట్లు వెక్కి ముఖ్యమైన ఒక 7 కోరికలు ప్రభా నా జీవితం ముందు నెరవేర్చవా అని రోగులైన వారే కానీ, సొంత ఇల్లు లేని వారు కానీ, ఉద్యోగం లేని వారు కానీ, వివాహం కాని వారు కానీ వింటున్నారా, వ్యాపారాలలో, మోటార్ ఫీల్డ్లలో, రకరకాల రూపాలలో, చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించి ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు. క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభువుని వేడుకుంటారు. అలా వేడుకొని అనేక మంది దీవించబడ్డారు. నా ప్రియ దేవుని పిల్లలారా, మీరు కూడా రండి. ఎలా రావాలో చెప్తాను వినండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి. గుడివాడ పట్టణానికి రాష్ట్రం నుండి, ఇతర రాష్ట్రాల నుండి బస్సులు, రైళ్లు విస్తారంగా ఉంటాయి. మీరు గుడివాడలో దిగి అడ్డాడ ప్రార్థనకు వెళ్ళాలంటే చాలు, ఆటో వాళ్ళు 15 నిమిషాలు తీసుకొచ్చేస్తారు. ఇక్కడ గమనించాలి, ఈ సిలువ పండుగల్లో ఉదయ సాయంకాలపు వేళలో బహు బలమైన శక్తివంతమైన వాక్యం అందుతుంది. వింటున్నారా? భోజనానికి, వసతులకు ఏ లోటు ఉండదు, సమృద్ధి ఉంటుంది. రండి, జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు. 2025వ సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఈ లోకంలో చాలామంది మాటలు వింటాం, చాలామందిని చూస్తూ ఉంటాం. కానీ మనుషుల మాటలు కొన్నిసార్లు వినడానికి వినసొంపుగా ఉన్నా, కొన్నిసార్లు అవే మాటలు మన మనసుకి ఎందుకో అవి ఏమాత్రం ఇష్టం ఉండవు. కారణం ఏంటంటే అవి అవతల మనిషి యొక్క నోటి నుండి అసూయతో వచ్చే మాటలు ఉంటాయి, ద్వేషంతో వచ్చే మాటలు ఉంటాయి, పగతో వచ్చే మాటలు ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా మాటల్లో కేవలం ప్రేమే ఉండి, ఎప్పుడు కూడా మనం ప్రేమపూర్వకమైన మాటలు విని, ఎల్లప్పుడూ అవి దీవెనకరమైన మాటలు విని ఆనందించాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఎవరి మాట వినాలో తెలుసా? దేవుని మాట వినాలి. దేవుని మాట ఎలా వింటాం పాస్టర్ గారు? ఇప్పుడు సేవకులు చెప్పారనుకోండి, ఒక మాటని 10 రకాలుగా ఒక్కొక్క దైవజనుడు ఒక్కొక్క రీతిలో తనకున్న ఆలోచన, తనకున్న అనుభవం, తనకున్న ప్రార్థన నడిపింపు, దేవుని యొక్క అనుభవాలలో వాళ్ళు మాట్లాడతారు. కానీ 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. అసలు ఆ మాట 10 మంది నోటి వెంట వచ్చేదానికన్నా నేరుగా దేవుని నోట వింటే, ఆ మాట మీరు వింటే ఎంత బాగుంటుంది కదా అండి. దేవుడే నేరుగా మీతో మాట్లాడితే, దేవుడే నేరుగా మిమ్మల్ని దర్శించి మాట్లాడితే ఎంత బాగుంటుంది. చాలా బాగుంటుంది కదా. అయితే మీరు ఇప్పుడు అంటారు, దేవుడు మనతో ఎక్కడ మాట్లాడతాడండి అని మీరు అంటారేమో. మీకు తెలుసా, మనం ఎప్పుడైతే దైవభక్తిని కలిగి ఉంటామో ఆ భక్తి జీవితం మన దగ్గరకు అనేక మంది సేవకులను నడిపించి వాక్యం వినిపింపచేస్తుంది. అవునా? నీవు మంచి భక్తుడవు, భక్తురాలవు అని మీకంటూ ఒక గుర్తింపు ఈ సమాజంలో వస్తే, మిమ్మును దర్శించి మీకు వాక్యం చెప్పడానికి ఎంతమంది సేవకులు వస్తారు? పిలిస్తే వచ్చేవాళ్ళు కొందరు, పిలవకుండానే వచ్చేవాళ్ళు కొందరు, టీవీ ద్వారా చెప్పేవాళ్ళు కొందరు, సోషల్ మీడియా ద్వారా చెప్పేవాళ్ళు కొందరు, పత్రికల ద్వారా మీకు అందజేసేవాళ్ళు కొందరు, రకరకాలుగా ఉన్నారు. ఎందుకని? మీరు భక్తితో ఉన్నారు కనుక. ఈ భక్తి స్థాయిని ఇంకాస్త పెంచితే ఇప్పుడు మీతో ఎవరు మాట్లాడతారు? నేరుగా దేవుడే మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. మిర్యాలగూడలో జనవరి 4వ తేదీ శనివారం ఉదయం
8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. విజయవాడలో జనవరి 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. కర్నూలులో జనవరి 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. రేపల్లెలో జనవరి 10వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, చేపల మార్కెట్ దగ్గర, రేపల్లె, బాపట్ల జిల్లా. ఖమ్మంలో జనవరి 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, CPM ఆఫీస్ ప్రక్కన, NST రోడ్, ఖమ్మం. గుంటూరులో జనవరి 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. ఒంగోలులో జనవరి 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జనవరి 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. డోన్లో జనవరి 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ ఎదురుగా, డోన్. హైదరాబాద్లో జనవరి 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. నంద్యాలలో జనవరి 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం JK ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. పెద్ద డోర్నాలలో జనవరి 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. మాచెర్లలో జనవరి 25వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల. తాడేపల్లిగూడెంలో జనవరి 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. అనంతపురంలో జనవరి 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. విశాఖపట్నంలో జనవరి 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జనవరి 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. పాలకొల్లులో జనవరి 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు. నాకు పెళ్ళై 9 సంవత్సరాలు అవుతుంది. నాకు 9 సంవత్సరాలు ఎక్కడికి తిరిగినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఎన్ని పూజలు చేసినా అందరూ అది ఇది ఆ దోషాలు ఉన్నాయి, ఈ దోషాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఎంతోమంది దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి పూజలు చేసి, ఆ పసరలు తాగి, ఆ టాబ్లెట్లు వేసుకున్నా, ఎక్కడ తిరిగినా నాకు సంతానం కలగలేదు. అయితే ఒకరోజు అమ్మ ఫోన్ చేసి, ఇక్కడ నడికుల్లో ప్రార్థన పెడుతున్నారు, 7 వారాలు తిరిగితే ఖచ్చితంగా అందిద్ది, రాసేయలు అని చెప్తే, మా ఆయన అక్కడికి ఇక్కడికి అని తిప్పుతున్నారులే మెమ్మోళ్ళు, ఏం బాగుతుందిలే అక్కడికి కూడా అని చెప్పేసి అన్నాడు. అన్ని చోట్లకు తిరిగినాగా, ఇది ఒక్క చోటకు కూడా బాదం ప్రార్థనకేగా అని చెప్పేసి వచ్చా. నేను ఖచ్చితంగా 7 నెలలు తిరిగేసరికి నాకు ఈ బాబుని ఇచ్చాడు దేవుడు.